పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానానికి సంబంధించి టీటీడీ అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేసింది. అదేవిధంగా స్వామివారికి ఉగాదికి సంబంధించి పరదాల మణి గారు అనేసి అని చెప్పి సంవత్సరానికి 4 సార్లు స్వామివారికి పరదాలు అయితే పంపిస్తుంటారు. ఉగాది సందర్భంగా ఇప్పుడు కూడా స్వామివారికి ఆయన స్వయంగా తయారు చేసిన పరదాన్ని స్వామివారికి సమర్పిస్తున్నారు. రేపు మనతో పాటు పరదాల మణి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుంటాం. అన్న చెప్పండి అన్న, స్వామివారికి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కైంకర్యాలు చేస్తున్నారు? ఈ ఉగాది ఆస్థానం, ఈ ఉగాది పర్వదినాన్ని రోజున స్వామివారికి ఎటువంటి పరదాన్ని తయారు చేసి ఇస్తుంది? ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీనివాసుడు నా కన్న తండ్రి. ఆ మహాదేవునికి గత 28 సంవత్సరాలుగా ప్రతి ఏటా 4 సార్లు ఆ ఆనంద నిలువునికి నూతన పరదాలు సమర్పించే అపూర్వమైన వరము, భాగ్యము నాకు ఇవ్వడము ఆ దేవునికి ఎన్ని జన్మలెత్తినా రుణము తీర్చుకోలేని గొప్ప భాగ్యం. ఉగాది ఆస్థానం, ఆనివారి ఆస్థానం, సాలకట్ల బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి. ఆ దేవునికి వేల సంవత్సరాలుగా ఆగమాసన పారంగా ప్రతి 3 నెలలకు ఒకసారి సుగంధ ద్రవ్యాలతో, పవిత్రమైన గంగా జలాలతో, గంధపు పొడి, కిచ్చుల పొడి, పసుపు, కుంకము, పచ్చకర్పూరము అత్యంత పవిత్రంగా గుడి అధికారులు, ఏకాంగులు కలిసి భక్తులు ఆ గుడి శుద్ధి కార్యక్రమం చేస్తారు. గుడి శుద్ధి కార్యక్రమం చేసినాక నూతన పరదాలు సమర్పించే భాగ్యం ఆయన పాదాల దగ్గరే పుట్టి పెరిగి నన్ను ఇంతవాణి చేసిన ఆ మహాదేవునికి వెలకట్టలేని ఆనందము నాకు ఇచ్చాడు. ఈసారి పరాభవ ఉగాది నాడు నూతన పరదాలు సమర్పిస్తున్నాను. ఉగాది ఈ యుగము ఆరంభమైన రోజు ఉగాది. ఆరంభం అవతానే ఆ దేవుడు ఈ నేల మీద, ఈ సృష్టి మీద మొట్టమొదటిసారిగా తన పాదపద్మంలో సృజించిన రోజు కాబట్టి యుగం ఏర్పడింది. యుగం ఏర్పడితేనే మనమంతా సకల జీవరాశులు, సకల కోటి ప్రాణులంతా ఆ దేవుడికి దర్శనం కోసము ఒక పెద్ద పండగ జరుపుకునే భాగ్యం పురాణాలు చెప్తున్నాయి. అలాంటి అపురూపమైన ఈ ఉగాది పరాభవ సంవత్సరానికి నూతన పరదాలు సమర్పిస్తున్నాను. 1 బంగారు వాకిళ్ళు ఉపయోగించే సుప్రభాతం సేవలో పరదా 1, 2 రాములవారి మేడ స్వామికి ఏకాంత సేవలు ఉపయోగిస్తారు, 3 స్వామికి కులశేఖర పడి ధూపదీప నైవేద్యము స్వామికి దగ్గర ఉండే పరదా 1, గర్భ కురాలము, శయన మండపము కురాలము, వకలదేవి పరదాలు. గత ఏటా 4 సార్లు ఆ దేవునికి సమర్పించే అపూర్వమైన భాగ్యం నాకు కలగడము ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాను. స్వామికి రేపు మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమల జరుగుతుంది. రేపు కాలిబాటన నడుచుకుంటూ పోయి పుష్కరంలో స్నానం చేసుకొని వరాహస్వామి దర్శనం చేసుకొని గుడి అధికారులకి సమర్పిస్తున్నాను. స్వామి, మీరు ప్రతి ఏటా ఈ విధంగా 4 సార్లు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఏ ఆలయాలకు ఇస్తారు? ఎటువంటి డిజైన్స్? అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రతిభను అయితే ఇప్పుడు ఈ పరదాలు వేశారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి, బ్రహ్మోత్సవాలకి రకరకాల పరదాలు అయితే తయారు చేస్తుంటారు కదా. ఇప్పుడు అది ఈ ఉగాదికి ఈ ప్రత్యేకత ఏమైనా ఉందా? ఆ దేవుడు ఈ సృష్టి మీద తన పాదాలు సృజించిన రోజు కాబట్టి పూర్ణ కొమ్ముతో ఈ సృష్టి అంతా ఆయనకి అపూర్వమైన స్వాగతం పలిగేట్టుగా స్వామికి శంకు చక్రాలు, పూర్ణ కుమ్మాలు, గోమాత, అపూర్వ గజవాహనాలు స్వాగతం పలిగేట్టుగా ఆ దేవుడు చెంతనే ఈసారి వేయడం జరిగింది. ఉగాదిలో ఆ దేవుడికి పూర్ణకుమ స్వాగతము. అలాగే సాలకట్ల బ్రహ్మోత్సవానికి 3 దేవతలంతా అష్టలక్ష్మి. అలా అపూర్వమైన ఆ దేవుడు ఏమి ఆలోచన నాకు కల్పిస్తాడు. ఆ దేవుడే ఈ దగ్గరుండి చేపించుకుంటున్నాడు. వైకుంఠ ఏకాదశికి శయన మండపం మీద, శేషపాటు మీద పౌలించే అపూర్వమైన ఆ దేవుడి రూపం వేస్తాను.
ఆ కాలంలో ఆ నెలలో వచ్చే సాంప్రదాయబద్ధంగా ఆ దేవుడు నాకు ఇవ్వడము ఆలోచన చేయడము జరుగుతూ ఉంటుంది. స్వామి ఇప్పుడు వరకు అన్ని ఆలయాలకి ఇస్తున్నారు. అదే ఈ ఉగాది సంబంధించి రాముల వారి గుడికి ఒంటిమిట్టకు కూడా ఇచ్చారు. అది 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 ఎలాంటి మీకు అనుభవం కలిగిస్తుంది ఇవంతా? ఆ దేవుడు అన్ని కాలాల్లో నా చెంత నుండి నడిపిస్తున్న నా కన్న తండ్రి. ఈ శక్తి అంతా ఆయన ఇచ్చిందే. అసలు నాకే అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి అపురూపమైన భాగ్యము, ఇలాంటి కుందన్స్, స్టోన్స్, రకరకాల డైమండ్స్, ఆర్టిఫిషియల్ స్టోన్స్, లేసులు, బంగారు లేసులు, మక్కుమల్లి క్లాతులు, 60-70 రకాల కలర్స్ సేకరించుకోవడము అది నా వల్ల అయ్యే పని కాదు. ఆ దేవుడే నాకు ఈ ఆలోచన ఇవ్వడము, సేకరించుకోవడము, నా తండ్రికి ఎలా చేయాలో ఆ గర్భాలయానికి ఆయన దగ్గరుండి నా చేత చేపించి నాకు ఈ పేరు ప్రఖ్యాతులు కలిగిస్తున్నాడు. నేను ఎక్కడ కానీ ధనము తీసుకొని పరదాలు కుట్టే చేయను. నా వృత్తిలో వచ్చిన నా కుటుంబంలో వచ్చిన ఆదాయంలోనే కొంచెం కూడబెట్టుకొని ఆ దేవుడికి ఒక వరప్రసాదముగా స్వామికి సేవ చేస్తున్నాను. స్వామి ఈ పరదాలు అనేది మీరు ఇప్పుడు సమర్పిస్తున్నారు. మీ తర్వాత దీనికి సంబంధించి ఎవరినైనా రెడీ చేస్తున్నారా? లేదంటే మీరు ఏదైనా దీనికి సంబంధించి ఏదైనా ఉందా? నా కుటుంబ సభ్యులతో సహకారంతో జరుగుతుంది. నా బిడ్డలు పరంపరంగా వంశపారపరంగా జరిగే అపూర్వమైన వరము భగవంతుడు కల్పించాడు. నా బిడ్డలు చేస్తారు, నా భార్య చేస్తుంది, నా కుటుంబం చేస్తూ ఉండాలి. అలాంటి భాగ్యము ఆ దేవుడే నాకే ఇంత శక్తి ఇచ్చినప్పుడు ఆ భగవంతుడు నా కుటుంబాన్ని కూడా దగ్గరుండి అన్ని కాలాల్లో దగ్గరుండి ఆలోచన ఇచ్చి సేవ చేపిస్తాడు. అయితే ఈ పరదాలు కూడా తన తర్వాత కూడా తన కుటుంబ సభ్యులు కూడా దీన్ని కాబట్టి కంటిన్యూ చేస్తారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా రేపు ఉగాది సంబంధించి కూడా రేపు కాలినడకన తిరుమలకి పరదాలను తీసుకెళ్లి స్వామివారి పుష్కరంలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకొని టీటీడీ అధికారులకైతే ఈ పరదాలను అందిస్తానని చెప్పి పరదాల మణి గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ నవీన్తో ముని, ఐ డ్రీమ్స్, తిరుపతి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.